గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా బ్యానర్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది. నేను శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మొదలుపెట్టి 18 ఫిలిమ్స్లో మీ అందరికీ తెలిసిందే 15 సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అందులో బన్నీ ఆర్య, పరుగు, చరణ్, ఎవడు, తేజుతో అరవింద్ గారితో మొన్న ఇంట్రడ్యూస్ సినిమానే చెప్పుకుంటాను, ఎందుకంటే పిల్ల నువ్వు లేని జీవితం ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి. సో పిల్ల నువ్వు లేని జీవితం ఇవన్నీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడే అవకాశం ఈరోజు నాకు దొరికింది. సో నేను డెఫినెట్గా మాట్లాడాలి. కంటిన్యూగా సక్సెస్లో ఉన్న మాకు జోష్ కథ చిరంజీవి గారికి వినిపించాం. చరణ్ విన్నాడు, బాగుంది, అది బాగుందని చెప్పాలా బాగలేదు అని చెప్పాలా అనే ఒక 1 వీక్ 10 డేస్ సినిమా గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. మాకేంటంటే కాన్ఫిడెన్స్, కథ బాగుంది, అందరూ ఒప్పుకున్నారు కదా, చరణ్తో మగధీర తర్వాత సినిమా తీయబోతున్నానని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పటి వరకు కంటిన్యూగా 6 ఫిలిమ్స్ హిట్స్, దిల్ నుంచి పరుగు వరకు. సో చిరంజీవి గారు ఒకరోజు ఫోన్ చేశారు, రాజు కథ బాగుంది బట్ చరణ్కి మగధీర తర్వాత కరెక్ట్ కాదు, నెక్స్ట్ మళ్ళీ మంచి స్క్రిప్ట్తో రా అని. చిన్న డిస్టర్బ్ అయిపోయాను. అంటే అప్పటి వరకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఇదేంటి అంత పాజిటివ్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా అయిందని. బట్ మళ్ళీ నాగార్జున గారికి చెప్పడము, చైతన్యతో సినిమా తీయడం, ఒక కసి ఉంటుంది కదా, ఈ సినిమా హిట్ కొట్టాలి అనే కసితో పనిచేసాం. కానీ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నేను ఎప్పుడు ఏ సినిమాకు పనిచేసినా ఆ సినిమాకు ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని అది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఆలోచించుకొని సినిమా రిలీజ్ చేస్తాము. సార్ జోష్ విషయంలో చేయలేకపోయాను, మీ జడ్జ్మెంట్ రైట్. ఎందుకంటే మీరు 150 సినిమాల్లో మీరు మెగాస్టార్ చిరంజీవి అయ్యారంటే అంత ఈజీ కాదు సార్. 150 సినిమాల్లో ప్రతి ఒక్క కథ, ఆ కథని మీరు ఎంచుకున్న విధానము ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మీ 35 సంవత్సరాల్లో మీరు ఎంతో చేశారు సార్. దానికి నిజంగా మీకు పెద్ద పాదాభివందనం సార్. జోష్ తర్వాత ఇంకా ప్రతి సినిమాని నేను ఎంత కేర్ తీసుకుంటున్నానంటే ఇంకా అంటే సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ మా చేతిలో ఉండవు. 18 సినిమాల్లో 15 సినిమాలు సక్సెస్ చేశామంటే నిజంగా మా అదృష్టం అది. ఎందుకంటే ఎంతోమంది సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ కావాలని గ్యారంటీ లేదు. అవి మీకు నచ్చాలి, మీకు నచ్చాలంటే ఆ సినిమాని మీకు నచ్చే విధంగా మేము తయారు చేయాలి. మేము ఒక కథ ఎంచుకున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో కానీ అది సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్తో ఎంచుకుంటాం. అలా జరిగిన జర్నీలో ప్రతి సినిమాని కేర్ తీసుకుంటున్నాం. సో అలా చిరంజీవి గారి నుంచి ఆ రోజు నుంచి నేర్చుకున్నాను అది. సో అది కంపల్సరీగా కంటిన్యూ చేస్తూ వచ్చాను. చిరంజీవి గారి సినిమా నైజాము డిస్ప్యూట్ చేయలేకపోయాం, ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్కి మాకు అవకాశం దొరకలేదు. చిరంజీవి గారు ఎగ్జిట్ అవుతున్న టైంలో మేము డిస్ట్రిబ్యూటర్స్గా సక్సెస్ స్టేజ్లో ఉన్నాం. 150 సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని నైజాం చేయడానికి సో ఆల్రెడీ చరణ్కు బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చాను. సో ఆ సినిమా మేము రిలీజ్ చేయాలి. సో రేటు గురించి నేను మాట్లాడాను, ఆ సినిమా మేము రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి. సో ఆ అవకాశం మాకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. రేపు చరణ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి, అదే ఇంకా లేట్. సో అలాగే చిరంజీవి గారి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ సినిమాని నైజాం మేము రిలీజ్ చేసినప్పుడు రెగ్యులర్గా నేను కళ్యాణ్ గారిని మీట్ అవుతూ ఉండేవాడిని. సో మీట్ అయినప్పుడు అలా నాకు ఒక కోరిక ఉండదు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ని అయితే నేను సినిమా కళ్యాణ్ గారితో తీయాలి అని. కానీ అది 15 సంవత్సరాల నుంచి అలాగే నిరీక్షణలాగే జరుగుతుంది, కానీ వర్కౌట్ కాలే. ఏమో ఈ సంవత్సరం మా అదృష్టం బాగుంది, ఎందుకంటే 15 డేస్ బ్యాకే కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఆ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫస్ట్ హరీష్కే ఫోన్ చేశాను. హరీష్ కళ్యాణ్ గారిని కలిశాను, సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇంకా నాకు కథ కావాలి. సో ఇప్పుడు ఏ డైరెక్టర్తో చేయబోతున్నాం అనేది ఇంకా తెలియదు. ఒక మంచి కథ కళ్యాణ్ గారితో చేయాలి, చేసి డెఫినెట్గా మీ మెగా అభిమానులందరికీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను. చిరంజీవి గారిని అందరూ అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను సార్. 150 తర్వాత అవకాశం ఉంటే నాకు ఎక్కడన్నా తప్పకుండా అవకాశం కల్పియండి. ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఆడియో ఫంక్షన్లో మా సంస్థ గురించి అంటే ఒక ప్రొడ్యూసర్ ఎలా ఉండాలి అనేది చిరంజీవి గారి తన కెరియర్లో ఎంతోమందిని చూశారు.
సో ఎప్పుడు ప్రతి ఆడియో ఫంక్షన్లో మా గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే సినిమాని ఇంత ప్రేమించి చేస్తుంటే, పెద్దవాళ్ళలా అప్రిషియేట్ చేస్తుంటే అది నిజంగా ఒక తెలియని ఆ సక్సెస్ కంటే ఎక్కువ కిక్ ఇస్తుంది అది. సో చిరంజీవి గారితో కూడా అవకాశం ఉంటే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ సో మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరిని కలిపి తీసేద్దాం. సో దాంట్లో చరణ్కు, బన్నీకి, తేజుకి అందరికి ఒక్కో సాంగ్, స్పెషల్ సాంగ్. సో నెక్స్ట్ హరీష్. సో ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఇందాక హరీష్ చెప్పినట్టు ఒక సక్సెస్ వెనకాలనే పరిగెత్తుతాం. సక్సెస్ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఇప్పటి వరకు తీసిన ఏ సినిమాలని కూడా సక్సెస్ వెనకాల పరిగెత్తకుండా ఆ కథ టాలెంట్ మీదనే ప్రయత్నం చేస్తూ వచ్చాం. హరీష్ నేను లాస్ట్ టైం చేసిన సినిమా సక్సెస్ కాకుండా హరీష్ టాలెంట్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను గబ్బర్ సింగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే ప్రతి సీన్ నాకు చూపించేవాడు. సో అప్పుడే అనుకున్నాను, సో హరీష్లో ఉన్న టాలెంట్ అదే ఇందాక చెప్పినట్టు కొన్ని కథలు వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. సో హరీష్ డెఫినెట్గా మళ్ళీ మీరు ఇందాక చూశారు కదా. సో హరీష్లో ఉండే క్యారెక్టరేషన్ టాలెంట్, మా బ్యానర్లో ఉండే ఫ్యామిలీ విజువల్ చూశారు కదా. సో ఈసారి మా ఫ్యామిలీ సైడ్ కూడా వచ్చాడు. సో ఆ రెండు కలిపి ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు అందరూ మెచ్చుకునేలాగా ఉంటుంది, నో డౌట్. ఇంకా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం అయినప్పుడు, సో నెక్స్ట్ హరీష్ శంకర్ ఈ సినిమా చేస్తా అన్నప్పుడు అప్పటికి ఇంకా పిల్ల నువ్వులేని జీవితం రిలీజ్ కాలే. కానీ హరీష్ తేజ్తోని కన్ఫర్మ్ చేసుకొని నేను రషెస్ చూస్తున్నాను. డెఫినెట్గా చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ లాగా ఇద్దరిలో కనిపిస్తాడు. సో తేజ్ను కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడే కథ చెప్పి ఓకే చేశాడు. సో మొన్న ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, నెక్స్ట్ పటాస్ డైరెక్టర్తో సినిమా ఓకే చేశాం. మా ఇంటికి వెళ్ళగానే మా పిల్లలు వీళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ తేజుతో సినిమా అంటే మీకేం పని లేదా, తేజును వదిలిపెట్టరా అని నన్ను. తేజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏంట్రా రాజుగారిని నువ్వు వదిలిపెట్టవా. సో అంటే ఒక అటాచ్మెంట్ అది కొంతమందికి ట్రావెల్లో అలా అటాచ్మెంట్ అవుతుంది. సో బన్నీతో ఆర్యా దగ్గర నుంచి ఎలాగో తేజుతో పిల్ల నువ్వులేని జీవితంతో ఒక అటాచ్మెంట్ పెరిగి బ్యానర్ హీరో అయిపోయాడు. సో డెఫినెట్గా ఈ పిల్ల నువ్వులేని జీవితం తర్వాత వస్తున్న ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దాని తర్వాత వస్తున్న అనిల్ రావిపూడి సినిమాతో, సో 4th సినిమాకే పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమతో ఎలా అయితే ఒక రేంజ్ హీరో అయ్యాడు, నో డౌట్ మా 4th సినిమా అనిల్ సినిమాతో అప్పటికే తేజు పవన్ కళ్యాణ్ గారు 4th ఫిలిం రేంజ్కి వెళ్ళిపోతాడు. సో ఆల్ ది బెస్ట్ తేజు అండ్ రజీనా. సో ఇందాకే చెప్పింది హరీష్ చెప్పాడు, ఇస్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమాలో ఇస్ ఏ మెయిన్ కథ అంతా తన చుట్టే తిరుగుతుంది. సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ మిక్కీ జయమేర్ కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో అండ్ కేరింత, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత మ్యూజిక్ డైరెక్టర్ నాకు ట్రావెల్లో కనెక్ట్ అయ్యాడు. సో అందుకే కంటిన్యూగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ మిక్కీ అండ్ మై లిరిక్ రైటర్స్ అండ్ అదర్ ఆర్టిస్టులు, ఆల్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరి